హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా అందరూ కూడా గుడిలో కూర్చుని ప్రసాదం పెట్టుకోవడానికి ఇంకా అందరికీ కావ్య పెడుతూ ఉండగా ఇంతలో రాజ్కైతే ఫోన్ వస్తుంది. రాజ్ ఫోన్ చూసి చాలా కంగారు పడతాడు. ఈ శ్వేత ఏంటి ఇప్పుడు చేసింది? ఇప్పుడు కనుక శ్వేతని ఇంట్లో వాళ్ళు చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి రాజ్ ఫోన్ తీసుకొని పక్కకైతే వెళ్ళిపోతాడు. ఇక ఫోన్లో రాజ్ మాట్లాడుతూ శ్వేతతో, చెప్పాను కదా శ్వేత, ఈరోజు కలవడం కుదరదని, ఎందుకు మళ్ళీ ఫోన్ చేశావు అని అడగడంతో, ఏంటి రాజ్ నన్ను అవాయిడ్ చేస్తున్నావు? అసలు నేను నీకోసమే ఇక్కడికి వచ్చాను, నువ్వు కూడా ఇలాగే చేస్తే ఇక నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరితో నా బాధని పంచుకోవాలి అని చెప్పడంతో రాజ్, సరే కానీ ఎక్కడున్నావో చెప్పు అని అడగడంతో, నీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అని రాజ్కి శ్వేత చెప్పడంతో రాజ్ వెనక్కి తిరిగైతే చూస్తాడు. రాజ్ వెనక్కి తిరిగి చూసేసరికి శ్వేత అక్కడ కనిపిస్తుంది. అక్కడే ఉండు, ఇప్పుడే వస్తున్నాను. నీకు ఏంటి శ్వేత, ఎన్నిసార్లు చెప్పాను మా ఫ్యామిలీ మొత్తం కలిసి వస్తుంది అని, అయినా సరే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఎవరన్నా చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది అని చెప్పి రాజ్ అయితే శ్వేత దగ్గరికి వెళ్ళి శ్వేతకి చీవాట్లు పెడతాడు. ఇక శ్వేత అయితే వెంటనే ఎమోషనల్గా రాజ్ని హక్ చేసుకుంటుంది. ఏడుస్తూ రాజ్కి తన బాధనంతా చెబుతూ ఉంటుంది. ఇంతలో చెయ్యి కడుక్కుందామని చెప్పి ఇక అపర్ణ అయితే అట్నుంచి వస్తూ ఉండగా శ్వేత రాజ్ని హక్ చేసుకోవడం చూస్తుంది. ఇదేంటి, రాజ్ ఎవరితోటో మాట్లాడుతున్నాడు, చూస్తే అది కళావతిలా కనిపించటం లేదు, ఎవరా అమ్మాయి, అసలు రాజ్నెందుకు హక్ చేసుకుంటుంది అని చెప్పి ఇక అపర్ణ అయితే అక్కడి నుంచి తొంగి తొంగి చూస్తుంది. కానీ అపర్ణకి ఆ అమ్మాయి ఎవరో అస్సలు కనిపించదు. ఇంతలో కావ్య కూడా రాజ్ని వెతుక్కుంటూ గుడి మొత్తం తిరుగుతూ ఉంటుంది. అది చూసిన అపర్ణ, అమ్మో ఈ కావ్య ఇప్పుడే వస్తుంది, అసలు రాజ్ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళాడో తెలియకుండా రాజ్ని అపార్థం చేసుకోకూడదు. పైగా ఇప్పుడు ఈ కావ్య కూడా రాజ్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా రాజ్ని అపార్థం చేసుకుంటుంది అని చెప్పి వెంటనే అపర్ణాదేవి అయితే కావ్య దగ్గరికి వెళ్ళి, ఏయ్ ఏంటి వెతుకుతున్నావు, ఎవరి కోసం అని అడగడంతో, అది అత్తయ్య గారు ఆయన కనిపించటం లేదు అని చెప్పడంతో, చూడు రాజ్ వస్తాడులే, ముందు నువ్వు వాళ్ళందరికీ ఏం కావాలో అది చూసుకో అని అడగడంతో, అత్తయ్య ఇప్పుడే అందరికీ ప్రసాదాలు పెట్టాను, ఇక ఆయన మాత్రమే ఉన్నారు, పాపం ఉదయం నుంచి ఉపవాసం చేస్తున్నారు, ఆకలికి అస్సలు తట్టుకోలేకపోతున్నారు, ఆయనకి ప్రసాదం పెడదామని అని అనడంతో, చూడు రాజ్ని నేను తీసుకొస్తాను, ముందు నువ్వు ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో ఆ ఏర్పాట్లు చూడు అని చెప్పి ఇక కావ్యని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇంతలో రుద్రాని అలాగే రాహుల్ ప్లాన్ చేసినట్లుగానే గుడికైతే అరుణ్ని పిలిపిస్తారు. అరుణ్ అప్పటికే గుడి దగ్గర వెయిట్ చేస్తూ, ఎప్పుడైతే రాహుల్ ఫోన్ చేస్తే స్వప్నకి మాత్రమే కనిపిద్దామా అని చెప్పి ఇక కోనేటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో రాజ్ అయితే ఇంకా శ్వేత చెప్పిన మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతాడు. పద శ్వేత, నేను కూడా నీతో వస్తాను, అసలు నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని చెప్పి ఇక అరుణ్ ఉన్న ప్లేస్లోకి రాజ్ అలాగే శ్వేత కూడా వస్తారు. ఇంతలో రాహుల్ ఫోన్ చేసి, ఇదే మంచి టైం, రాజ్ కూడా ఇక్కడ లేడు, ఇప్పుడు ఈ స్వప్నకి అరుణ్ కనిపిస్తే ఖచ్చితంగా అరుణ్ కోసం ఇది కోనేరు దగ్గరికి వెళ్తుంది, ఆ తరువాత నేనే దీన్ని వెనక నుంచి కోనేట్లో తోసేస్తాను అని చెప్పి ఇక రాహుల్ అయితే అనుకుని అరుణ్కి కాల్ చేస్తాడు. అరుణ్ కూడా దూరంగా స్వప్నకి మాత్రమే కనిపించేలాగా నిలబడతాడు. ఇంతలో స్వప్న అనుకోకుండా అరుణ్ని చూస్తుంది. కానీ స్వప్న ఇంతకు ముందు కావ్య చెప్పినట్లు ఆ అరుణ్ గాడు ఎప్పుడు కనిపించినా నువ్వు నాకు మాత్రమే చెప్పాలి అని చెప్పి చెప్పిన మాటని గుర్తు చేసుకొని వెంటనే కావ్య కోసం చూస్తుంది. అక్కడ చూస్తే కావ్య కనిపించదు. మళ్ళీ అరుణ్ ఎక్కడ మిస్ అవుతాడా అని చెప్పి హడావుడిగా ఇక అరుణ్ని పట్టుకోవడానికైతే స్వప్న పరుగులు తీస్తుంది. స్వప్న వెళ్ళి కోనేరు దగ్గర అరుణ్ కోసం చూసేసరికి అక్కడ అరుణే కాకుండా రాజ్ అలాగే శ్వేత కూడా కనిపిస్తారు. వాళ్ళిద్దరినీ చూసినా స్వప్నకి ఏమీ అర్థం కాదు. ఇక ఇంతలో అరుణ్ అక్కడి నుంచి తప్పించుకోవాలని చూసేసరికి అరుణ్ వెనక్కి తిరిగి చూస్తే అరుణ్ ఎదురుగుండా శ్వేత కనిపిస్తుంది. శ్వేతని చూసిన అరుణ్, శ్వేత అని అనడంతో, అవును నేనే, నువ్వెందుకు ఇలా చేస్తున్నావో, అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి శ్వేత ఏడుస్తూ అరుణ్ని నిలదీస్తుంది. అరుణ్కి, చూడు శ్వేత,
ఇదంతా మన కోసమే చేస్తున్నాను. నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయినా నువ్వు నాకు తెలియకుండా ఈ ఊరెప్పుడొచ్చావు? నీకు ముందే చెప్పాను కదా కొద్ది రోజులు నేను ఫోన్లో మాట్లాడినని, అలాగే అసలు ఎవ్వరికీ కనిపించనని. ఎందుకు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి శ్వేతని అడగడంతో, రే శ్వేతని రప్పించిందే నేన్రా అని చెప్పి పక్క నుంచి రాజు వాయిస్ వినిపిస్తుంది. ఒక్కసారిగా అరుణ్ అయితే రాజ్ని చూసేసరికి ఏమీ అర్థం కాదు. సార్ మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారు? శ్వేత మీకెలా తెలుసు అని చెప్పి ఇక తడబడుతూ అరుణ్ అయితే రాజ్ని అడుగుతూ ఉంటాడు. రాజ్, అవునరా, మొత్తం నాకు తెలుసు. నువ్వు ఈ శ్వేత ప్రేమలో ఉన్నారని నాకు తెలుసు. పైగా నువ్వు డబ్బు కోసం స్వప్నని బెదిరిస్తున్న సంగతి నాకు తెలుసు. మొత్తం తెలుసుకొని శ్వేతని ఇక్కడికి రప్పించాను అని అనడంతో ఇక శ్వేత వైపు చూస్తాడు అరుణ్ అయితే. శ్వేత వెంటనే, ఛీ సిగ్గులేదు, డబ్బు కోసం నన్ను వదిలేసి ఒక కడుపుతో ఉన్న అమ్మాయిని బెదిరించడానికి నీకు సిగ్గనిపించలేదు అని అనడంతో, చూడు శ్వేత, నేను ఇదంతా కావాలనేమి చేయలేదు. ఇదంతా మన కోసమే చేశాను, మన ఫ్యూచర్ కోసమే చేశాను. కాస్త నువ్వు అర్థం చేసుకో. నేను నీతో తర్వాత మాట్లాడతాను, ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అంటూ ఉంటే, రే శ్వేతని ఇక్కడికి పిలిపించింది, అలాగే నువ్విక్కడికి వచ్చేలాగా చేసింది ఇదంతా కూడా నేనేరా. వాళ్ళకి నిన్నిక్కడికి రప్పించే ఆలోచన చేసింది నేను. ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు పారిపోతే ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? నిన్ను పట్టుకొని 4 తగిలిస్తే నిజం బయటకు వస్తుంది అనుకున్నాను. కానీ నిన్ను 4 తగిలించక్కర్లేదేమో, నువ్వే నిజం చెప్పేస్తావేమో అని రాజ్ అయితే ఇక అరుణ్ని అడగడంతో అరుణ్ వెంటనే, సార్ నేను ఇదంతా కావాలనేమి చేయలేదు సార్. నాకు సొంత హాస్పిటల్ పెట్టుకోవాలి అనే కోరికైతే ఉంది. కానీ ఒక ఆడపిల్ల జీవితానికి ఇలా అడ్డం వెళ్ళాలి అని ఎవరనుకుంటారు సార్? అయినా మీరు, మీ ఫ్యామిలీ, మీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసాక ఎవరైనా పులి బోన్లో తల పెడతారా సార్? కానీ ఇదంతా చేయించింది రాహుల్ సారే. ఇలా చేస్తే నాకు సొంత హాస్పిటల్ పెట్టించుకోవడానికి డబ్బిస్తాను, లేదు ఆయనే హాస్పిటల్ కట్టించి మరీ ఇస్తాను అని చెప్పారు సార్. అందుకే ఇలా చేశాను. మళ్ళీ ఆయనే తప్పించుకోవాలని చెప్పి నన్ను బయటికి రాకుండా ఇలా అండర్ గ్రౌండ్లో ఉండమని ప్లాన్ చేశారు సార్. ఇదంతా కూడా రాహుల్ సార్ చెప్తేనే చేశాను సార్ అని చెప్పడంతో, మరి అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ టైంలో ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని అడగడంతో, సార్ ఇక్కడికి నేనెందుకు వస్తాను సార్? ఇక్కడికి కూడా రాహుల్ సారే రప్పించారు సార్. నన్ను కేవలం స్వప్న ఒక్కతే చూసేలాగా కనిపించమన్నారు సార్. అదిగో స్వప్న నా కోసం వచ్చింది. స్వప్న వచ్చేలోపు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సార్. కోనేటి దగ్గరికి స్వప్నని తీసుకొస్తే చాలు, ఇక తర్వాత కదా నేను చూసుకుంటాను అని రాహుల్ సారే చెప్పారు సార్. శ్వేత, నేను నిన్ను నిజంగానే ప్రేమించాను శ్వేత. నీకు నా కళ్ళల్లో ప్రేమ కనిపించట్లేదా? నేను నీ మీద చూపించే ప్రేమ నీకు అర్థం కాలేదా? ఎందుకు శ్వేత అని అంటూ ఉంటే, ఛీ నోరు ముయిర అరుణ్, నువ్వు ఇలా ప్రవర్తిస్తావని అస్సలు ఊహించలేదు. అసలు నువ్వు స్వప్నని ప్రేమించావని తెలిసిన తర్వాత కూడా నేను నిన్ను ప్రేమించడం చాలా పెద్ద తప్పు చేశాను. చివరికి ఇలా స్వప్నని, కడుపుతో ఉన్న దాన్ని కూడా ఇలా ఇబ్బంది పెడుతున్నావు. నీలాంటి వాణ్ణి ఎందుకు ప్రేమించానా అని నేనిప్పుడు చాలా బాధపడుతున్నాను. సమయానికి రాజ్ ఫోన్ చేసి జరిగిందంతా చెప్పకపోతే ఇంకా గుడ్డిగా నిన్నే నమ్మేదాన్ని. అసలు ఎందుకు అరుణ్ నన్ను మోసం చేయాలని చూస్తున్నావు అని చెప్పి ఇక శ్వేత అయితే అరుణ్ చొక్కా పట్టుకుని అడగడంతో, చూడు శ్వేత, నేను చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నువ్వు స్వప్నతో కలిసి దిగిన ఫోటో చూడగానే నాకు ముందుగా గుర్తొచ్చింది శ్వేతనే. శ్వేత, నువ్వు కలుసున్న ఫొటోస్ని శ్వేత నాకు ఎప్పుడో చూపించింది నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని. కానీ ఇక్కడ స్వప్నతో నువ్వు దిగి ఫోటోలు పంపించగానే నాకు నీ మీద చాలా కోపం వచ్చింది. కానీ ఏమీ తెలియకుండా ఏం చెయ్యలేం కాబట్టే ఇంతవరకు కూడా సైలెంట్గా ఉన్నాను. నిజం తెలిసిన తర్వాత అస్సలు వదిలిపెట్టేదే లేదు అని అనుకుంటూ ఉండగానే ఇంతలో స్వప్న అయితే నీళ్ళల్లో పడిపోతుంది. స్వప్న పడిపోయిన వెంటనే రాజ్ నీళ్ళల్లోకి దూకి స్వప్నని కాపాడతాడు.
ఇక స్వప్నని పైకి తీసేసరికి రాహుల్ అలాగే రుద్రని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు తను కడుపుతో ఉంది, నీళ్ళల్లో పడిపోయింది, ఎన్ని నీళ్లు తాగేసిందో ఏంటో అని అంటూ ఉంటే రాజ్ వెంటనే పర్వాలేదత్తా, తనేం వాటర్ తాగలేదు, ఆల్రెడీ స్వప్నకి స్విమ్మింగ్ వచ్చట, నువ్వేం కంగారు పడకు అని ఇక వెంటనే స్వప్నని లేపగానే స్వప్న కూడా కళ్ళు తెరిచి వెంటనే రాహుల్ రుద్రాని వైపు చూసి ఛీ ఠూ సిగ్గులేదు, అసలు నువ్వు నిజంగా మగాడివేనా, ప్రేమించినట్టు మోసం చేశావు, పీటల మీద నుంచి తీసుకెళ్ళిపోయావు, చివరికి నాకు ఆస్తి లేదని తెలిసి నన్ను వదిలిపెట్టేయాలని చూసావు, ఇప్పుడేమో నన్ను చంపేయాలని చూస్తున్నావు, నా కడుపులో బిడ్డకి తండ్రినే కాదని చెప్పావు, నీలాంటి వాణ్ణి నమ్మి నా ఇంట్లో కుటుంబం మొత్తానికి కూడా నేను దూరం అయ్యాను, చివరికి నా మీద నాకే అనుమానం వచ్చేలాగా చేశావు, అసలు నేను నీకు ఏం అన్యాయం చేశాను రాహుల్, ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు అని చెప్పి ఇక స్వప్న అయితే రాహుల్ చొక్కా పట్టుకొని నిలదీస్తుంది. రాహుల్ నోట్లోంచి మాట రాక ఇక వెంటనే చెమటలు తుడుచుకుంటూ ఉంటాడు. ఇంతలో పక్కన ఉన్న రుద్రాణి అయితే ఏంటి రాజ్, ఈ స్వప్న ఏదో చెప్పిందని నువ్వు రాహుల్ని అనుమానిస్తున్నావా, అసలు ఈ కుటుంబం ఎంత మోసం చేసిందో నీకు తెలీదా, ముసుగు వేసుకుని ఈ కావ్య నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమైపోయింది, అట్లాంటి ఫ్యామిలీ ఇది, ఇప్పుడేమో వీళ్ళ గురించి నా కొడుకుని అనుమానిస్తున్నావా అని అంటూ ఉంటే షటప్ అత్త, కనీసం పెద్దదానివని కూడా చూడను, ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నావు, అసలు నువ్వు కూడా ఒక ఆడదానివే అన్న సంగతి మర్చిపోయావా అని చెప్పి రాజైతే ఇక రుద్రనికి చీవాట్లు పెడతాడు. ఇక వెంటనే కావ్య అదంతా చూసి ఏమీ అర్థం కాక అలాగే ఆశ్చర్యంగా నిలబడిపోతుంది. ఏయ్ కళావతి, ఒక్కసారిలారా అని చెప్పి కావ్యని ఇక రుద్రాని వైపు నుంచోపెట్టి ఏంటత్తా తిను ముసుగు వేసి కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంది, నన్ను మోసం చేసింది అంటున్నావు, తనసలు ముసుగు వేసుకుని కూర్చోవడానికి, నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వే కదా అత్తా, నువ్వే కదా ఈ కళావతిని ముసుగు వేసి నా పీటల దగ్గర నా పక్కన కూర్చోపెట్టింది, ఇప్పుడు తనేదో మోసం చేసింది అన్నట్లు మాట్లాడుతున్నావు అని అనడంతో ఇక వెంటనే రుద్రాణి అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇప్పుడే చెప్తున్నాను, ఇంత మోసపూరితమైన కుటుంబం నా ఇంట్లో ఉండడానికి లేదు, తాతయ్య ఏమంటారు మీరు అని అనడంతో నీ మాటే నా మాట రాజ్, నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నా అది ఈ సీతారామయ్య తీసుకున్నట్టుగానే ఉంటుంది అని చెప్పి సీతారామయ్య అయితే ఇక రాజ్ని మరింత ఎంకరేజ్ చేస్తాడు. రాజ్ తీసుకున్న నిర్ణయంతో గుడిలో ఉన్న కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా గజగజ వణుకుతారు. అసలు శ్వేత రాజ్ ఫ్రెండ్ కాకపోతే ఈరోజు స్వప్న ఏ తప్పు చెయ్యలేదని ఎవ్వరికీ తెలిసేది కాదు. అసలు అరుణ్ అన్నవాడే బయటికి వచ్చేవాడు కాదు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ